హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. సో ఇవాళ అయితే వీడియో ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో చార్మినార్కి అయితే వెళ్తున్నానండి. సో ఇక్కడైతే టికెట్ తీసుకున్నాను అఫ్జల్గంజ్ వరకు. సో మహాలక్ష్మి ఫ్రీ టికెట్. సో నాకు మా సిస్టర్తో కలిసి అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళే టైంకి అయితే అరౌండ్ 2 o'clock అట్లా వెళ్ళాము. వెళ్ళేటప్పటికి అక్కడికి వెళ్ళే వరకు 2:40 అట్లా అయ్యింది. సో మేము వెళ్తున్నప్పుడు మలక్పేటలో అయితే షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఆఫ్టర్నూన్. కొంచెం అయితే ఫ్రీగానే ఉందని చెప్పాలి. తొందరగానే వెళ్ళిపోయినాం, ఒక 40 minutesలో అలా వెళ్ళిపోయినాం. సో ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, కానీ అక్కడైతే క్రౌడ్ అయితే ఫుల్ ఉంది అసలు. చార్మినార్ దగ్గర చాలా అంటే చాలా క్రౌడ్. అయితే అక్కడ రోడ్ మీద అయితే నేను ఒకటి చూశాను, ఒకరు శారీ కట్టుకొని ఫొటోస్ దిగుతున్నారు. ఎంత పబ్లిక్ ఉందంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆమె అక్కడ నుంచి ఫోటో షూట్ చేస్తుంది. అయితే షాక్ అయిపోయిన, వామ్మో ఇంత ఎండలో ఇంత పబ్లిక్ ఉన్నారు, అంత క్రౌడ్ ఉంది. ఈవెన్ పోలీస్ వాళ్ళ ముందే తను రోడ్ మీద నుంచి ఫోటో దిగుతుంది. ఐ వాజ్ షాక్డ్ అనమాట, ఇంత పబ్లిక్లో ఏంటరా అమ్మ అనుకున్నాం. సో మనం వెళ్తుంటే సమోసాస్ అండ్ చున్నీస్ అయితే అమ్ముతున్నారు 50 rupees అని, కొంచెం క్వాలిటీ తక్కువ. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయొచ్చు డైలీ వేర్కి అట్లా. అండ్ బ్యాగ్స్, మనకి లగేజ్ బ్యాగ్స్ ఎక్కడికైనా వెళ్తుంటే క్యారీ చేయడానికి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్, అసలు మనకి స్ట్రీట్ షాపింగ్లో అయితే ప్రతి ఐటమ్ దొరుకుతుంది బార్గెన్ చేసి తీసుకుంటే. అండ్ రింగ్స్ చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఇది అయితే బెడ్షీట్స్, మనకి బెడ్స్కి వేసే బెడ్షీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి కొంచెం ముందుకు వెళ్తే అక్కడైతే మనకి ఏమంటే చైన్స్ అయితే పెట్టారు, మొత్తం నెక్ సెట్సే. యాక్చువల్ నెక్ సెట్స్ ఇట్లాంటి జ్యువెలరీని ఫొటోస్ తీయనియట్లేదు, వీడియోస్. నేను నార్మల్గా కేబిహెచ్పి వెళ్ళినప్పుడు కూడా వద్దు అని చెప్తున్నారు, వీడియోస్ పెట్టొద్దు అని అంటున్నారు, మరి ఎందుకో తెలీదు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే గోవా ఇంకా మ్యాంగో. సో గోవా అయితే 100కి 3 అని చెప్పారు, మ్యాంగో అయితే మనకి 60 rupees అని చెప్పారు ఫుల్ ఫ్రూట్ వచ్చి. సో మనం ఇట్లా తిరుగుతుంటే జర్నీలో క్రేవింగ్స్ అవుతుంటాయి కదా, సో ప్రైస్ గురించి ఆలోచించకుండా తింటారు. సో ఎక్కడైనా అది అంతే చెప్తున్నారు మొత్తం. మనం ఏదైనా వాళ్ళ ఒక ప్రైస్ ఫిక్స్ అయితే మొత్తం అక్కడిక్కడ సేమ్ అదే ప్రైస్ ఫుడ్లో. అండ్ ఇదైతే 30 rupees అని చెప్పారు. ఏ ఫ్లక్కర్ అయినా, మనకి క్లిప్స్ అయినా, సో హెయిర్ బ్యాండ్ టైప్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఏ చూస్ చేసుకున్నా కూడా 30 rupees అని చెప్పి స్టార్టింగ్లోనే ఉంది ఎంట్రన్స్లో. ఇంకా చార్మినార్కి వెళ్ళకముందే మనకి స్టార్టింగ్లో ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఇప్పుడైతే చాలా చూస్తున్నాను నేను. కేబిహెచ్పి దగ్గర కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే హ్యాంగ్ చేశారు, ఏంటివా అని చూశాను. జస్ట్ స్ట్రగ్ లాగా ఉందన్నమాట. సో ఓపెన్, మనకి ఏమైనా స్లీవ్లెస్ ఉన్నప్పుడు ఇట్లాంటివి వేసుకోవచ్చు, నెట్టెడ్. సో వెస్టర్న్ పైకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వస్తుంటే మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అలా ఉన్నాయి. సో ఇంకా ఎంటర్ అవ్వలేదు, ఎంటర్ అవ్వకముందే క్రౌడ్ చూసారా ఎంత ఉందో. సో ఇదైతే హిప్ బెల్ట్స్ అండి, హిప్ బెల్ట్. సో 100 rupees. అక్కడ నేను కేబిహెచ్పి దగ్గర అయితే 200 చెప్పారు వాళ్ళు. సో ఇదైతే ఫిక్స్ ప్రైస్ అంట, జస్ట్ 100 rupees అని చెప్పారు, తక్కువే వర్త్ అని చెప్పొచ్చు. ఆన్లైన్లో మనకి 300-400 ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే ఎక్కడ చూసిన బ్యాంగిల్స్. ఇవి అయితే డెకరేటివ్ ఐటమ్స్ 100కి 4 అని చెప్పారు. మన ఇంట్లో చాలా బాగుంటుంది కదా ఆర్టిఫిషియల్ ట్రీస్. అండ్ ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి మొత్తం. అండ్ ఇంకొంచెం బ్యాంగిల్స్ అయితే చాలా తక్కువ అనిపించింది. ఒకటైతే 30 rupeesకి 4 అని చెప్పారు, స్టోన్ బ్యాంగిల్స్. అవి అయితే బాగున్నాయి. సో డైలీ పర్పస్కి అయితే బాగుంటుంది మనకి, ఎందుకంటే కొంచెం తక్కువ ప్రైస్ కాబట్టి పెట్టొచ్చు. అండ్ ఇక్కడైతే మొత్తం ఇయర్ రింగ్స్, నాకైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా నచ్చాయి. సో కానీ ఏవి తీసుకోలేదు నేను ఈసారి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న స్టాకే చాలా ఉంది నా దగ్గర అని. సో మా సిస్టర్ అయితే చెప్తుంది పీకాక్ అక్కడ అవి బాగున్నాయి అని చెప్పి. చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. సో చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ గురించి. అండ్ ఫుడ్ అట్లా డిఫరెంట్గా చాలా ఉన్నాయి. చార్మినార్ అయితే ఎంత చూసినా కూడా ఇంకా చూడని ఐటమ్స్ చాలా ఉంటాయి. చూడని మోడల్స్ కానీ ఎన్ని ఉన్నాయో అసలు. సో పెద్ద అయితే 100-150 చెప్పారు, 100 లాస్ట్ ప్రైస్. సో ఇవన్నీ 100-150 చెప్పారు. 200 లోపే ప్రతి ఒక్కటి. మనం బార్గెన్ చేసుకుంటే 150 వరకు తీసుకోవచ్చు. మెయిన్గా వాళ్ళు చెప్పడం అయితే 300 చెప్తారు అసలు చాలా. సో మనం తక్కువ కడగవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ 30 rupees, జస్ట్ 30 rupees. సో 30 rupeesకి ఏమొస్తుంది చెప్పండి, అసలు 30 rupeesకి అసలు ఏమీ రావట్లేదు. బట్ ఆ బ్యాంగిల్స్ అయితే 4 బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, హెవీవి ఫుల్ స్టోన్ బ్యాంగిల్స్. అవి అయితే 30 rupees అని చెప్పారు ఈచ్ బాక్స్. మొత్తం లేడీస్తో క్రౌడ్ ఉందన్నమాట ఆ ప్లేస్ మొత్తం, ఎందుకంటే అంత తక్కువ ప్రైస్ కదా. అండ్ కొంచెం ముందుకు వస్తే 100 rupees. సో ఇందాక 30 రూపీస్ది వచ్చేసి 4 బ్యాంగిల్స్, ఇక్కడ 100 రూపీస్ది వచ్చేసి మనకి 8 బ్యాంగిల్స్ అయితే వస్తున్నాయి. సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో మ్యారేజెస్కి, అకేషన్స్కి, సో తక్కువలో కావాలి అనుకునే వాళ్ళు ఇలా అయితే ప్రిఫర్ చేయొచ్చు అండి. బాగున్నాయి క్వాలిటీ కూడా. సో బాక్స్లో ఇస్తున్నారు మనకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ధూప్ స్టిక్స్ అవన్నీ ఉన్నాయి, మనకి ఇంట్లో ధూపం వేసుకోవడానికి వాటికి రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి
బ్యాంగిల్స్ సేమ్ అవే కానీ స్టోన్ వర్క్ బ్యాంగిల్స్. సో అంకుల్ ఒకరు బ్యాంగిల్స్ పట్టుకున్నారు మల్టీ కలర్, అవి అయితే చాలా బాగున్నాయి. 100 అని చెప్పారు, ఏది తీసుకున్నా కూడా 100. దాంట్లో ఇట్లా సన్నవి అనమాట, చాలా సన్నగా ఉన్నాయి బ్యాంగిల్స్ మిడిల్లో వేసుకోవడానికి వెల్వెట్ బ్యాంగిల్స్ అవి తీసుకున్నప్పుడు దాని మధ్యలో వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే మొత్తం మనకి బాక్సెస్ అవి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా నెక్ సెట్స్, అవి అయితే 150 100 అని చెప్పారు. చాలా వర్త్ అనిపించింది. సో డైలీ అంటే మనకి శారీస్ పైకి కానీ డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటాయి. అసలు అంత తక్కువ ప్రైస్ అనిపించింది నాకైతే. 100 150 అని చెప్పారు, కానీ నేనైతే ఏం తీసుకోలేదు, కానీ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం బ్యాగ్స్, మెన్ వేర్ కూడా చాలా ఉందన్నమాట మెన్స్ కోసం. సో బాయ్స్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఏంటంటే వెతుక్కోవాలి. క్యాప్స్, వాచెస్ అయితే అన్నీ వచ్చి 100 150 చెప్పారు. సో మంచివి వచ్చి ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ చెప్తారు, మనం అయితే బార్గెన్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఒకటి 800 చెప్పారండి ట్రైపాడ్. నా కోసం నేను అడిగాను, లాస్ట్కి నేను 350కి తీసుకున్నాను దాన్ని. సో అంతా అనమాట. ఇక్కడైతే మీకు కనబడుతుంది కదా, ఏదైనా కూడా జస్ట్ 50 రూపీస్ అని చెప్పాడు ఆయన. నేనైతే లిటరల్లీ షాక్ అయిపోయినా. బ్లాక్ బీడ్స్ అనేది నా ఫ్రెండ్స్ లేరు కాబట్టి సో అంతా నాకు అంటే ఎవరికి సెలెక్షన్ మనకు తెలియదు కదా, తీసుకోవచ్చు. ఏదైనా కూడా 50 రూపీసే అని చెప్పారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు బటర్ఫ్లై కనబడుతుందా, ఇది ఎక్కడైనా 150 చెప్పారు, జస్ట్ ఇక్కడైతే 50 రూపీసే అని అన్నారు. సో మేమైతే ఏం తీసుకోలేదు, బట్ చాలా తక్కువ అనిపించింది. సో ఇక్కడైతే మీరు ఏదైనా తీసుకోండి, జస్ట్ 50 రూపీసే అని చెప్పారు. బ్లాక్ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఏవైనా పర్ల్స్ కానీ ఏదైనా కూడా. ఇక్కడ మీకు కనబడుతుంది కదా సిల్వర్ ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇదైతే మనం అన్నిటి పైకి వస్తుంది కదా వెస్టర్న్ వేర్ వేసుకున్నప్పుడు ఆర్ సిల్వర్ కలర్లో వేసుకున్నప్పుడు. సో వాటికి కూడా ఏదైనా కూడా మనకి 50 రూపీస్ అని చెప్పారు. అండ్ పక్కనైతే మొత్తం చైన్స్ గురించి ఉన్నాయి. సో కొంచెం ముందుకు వెళ్తే అయితే సో చార్మినార్ మర్చిపోవచ్చు మనం అక్కడ ఉన్నదానికి. సరే పైకి ఎక్కుదాం అనుకున్నాం కానీ ఆ స్టెప్స్ చూసి భయం వేసేసింది. ఫస్ట్ టైం ఒకసారి ఎక్కినప్పుడైతే లిటరలీ చాలా అంటే లెగ్స్ పెయిన్స్ అయితే ఫుల్ వచ్చాయి. సో అది గుర్తొచ్చేసింది, ఇంకొద్దులే మొత్తం షాపింగ్ కవర్ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి చూశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి బ్రైడల్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. సో వీడియో చెప్పాను కదా, సో కొంతమంది ఇష్టపడరు ఇట్లాంటి జ్యువెలరీ సెట్ని వీడియో తీయనియరు, అందుకే నేను ముందే ఇంకొద్దులే అని చెప్పేసి జస్ట్ పైనుంచి పైకి తీశాను. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ దగ్గర అయితే లేడీస్ చాలా మంది ఉన్నారు. సో చిన్న వచ్చేసి మనకి 30 రూపీస్ అని చెప్పారు, అండ్ పెద్దవి 50 60 అలానే ఉన్నాయి. చాలా పెద్దవి కూడా మనకి 60 100లో ఉన్నాయి. సో కొంతమంది దగ్గర ఏంటంటే 60 ఫిక్స్ అని పెట్టారు, కొంతమంది అయితే 150 అని పెడుతున్నారు. అండ్ బార్గెన్ చేసుకొని మన స్కిల్స్ ప్రకారం మనమైతే కొనుక్కోవచ్చు మనకు నచ్చినన్ని. సో అక్కడైతే చాలా క్రౌడ్ ఉంది. ఏంటి అని చూపిస్తే కాస్మెటిక్స్ అనమాట, ఏదైనా 50 రూపీస్ అని పెట్టారు. సో లిప్స్టిక్, ఐలైనర్ ఏదైనా కూడా జస్ట్ 50 రూపీస్ అని. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. హోమ్ డెకర్ గురించి మనం ఏదైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ డెకరేటివ్ ఫ్లవర్స్ ఏదైనా షోకేజ్ ఐటమ్స్ అట్లాంటివి. అండ్ ఇక్కడ చూడండి తాజ్మహల్ అయితే ఎంత బాగుందో. అండ్ ఇటైతే ఫుడ్వేర్ అండి, ఏదైనా 100 150 అలానే చెప్పారు. అండ్ వాచెస్ కూడా జస్ట్ 100 150 చెప్పారు. అండ్ ఇయర్ రింగ్స్ అవి అయితే 20 30 అలా ఉన్నాయి అనమాట. డైలీ వేర్ స్టడ్స్, హ్యాంగింగ్స్, అండ్ ఇవి చిన్నపిల్లల ఫ్రాక్స్, స్పెట్స్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకైతే ఒక 4-5 అవర్స్ అయినా కూడా సరిపోవు, అంత స్టాక్ ఉందన్నమాట. సో మంచిగా దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి నేనైతే ర్యాండమ్గా మీకైతే అన్నీ కవర్ చేసేద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. సో అండ్ మనం ముందుకు ఇంకెళ్తుంటే చాలా లోపలికి ఉంది కదా, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఫస్ట్ మీకు చిన్నప్పుడు గుర్తుందా, ఇప్పుడు వీటిని ఏమంటారు, మనకి బాల్స్ ఉంటాయి కదా, సో వాటిని ఏమంటారో నాకైతే గుర్తు రావట్లేదు. మనకి దాంట్లో డిఫరెంట్ షేప్స్ అయితే ఉంటాయి, మన వాటర్లో వేసినప్పుడు ఇట్లా డిఫరెంట్ షేప్ అవుతాయి కదా. సో నేనైతే యాక్చువల్గా మా తమ్ముడిని అడుగుతున్నాను, సో అట్లా వేస్తే ఎన్ని డేస్ ఉంటుంది, చాలా డేస్ ఉంటాయా అని చెప్పి. లేదు కొన్ని ఖరాబ్ అయిపోతుంది అని చెప్పాడు. ఓకే మీకు తెలిస్తే చెప్పండి, అవి చాలా డేస్ ఉంటుందా ఖరాబ్ అయిపోతాయా అని. సో కొంచెం ఇంకా ఎక్కువ డేస్ ఉంటే అవి మేబీ బ్రోక్ అయిపోతాయేమో మొత్తం అని. అండ్ అత్తర్ అయితే చాలా ఉన్నాయి అసలు. సో ఫేమస్ కదా చార్మినార్ దగ్గర, సో బాగుంటుంది కదా. మేమైతే 100 రూపీస్ ఒకటి అత్తర్ తీసుకున్నాం, చాలా బాగుంది, లిల్లీ స్మెల్. సో అదైతే నాకు బాగా నచ్చింది. సో మా తమ్ముడికి చెప్తున్నాను అన్నీ కవర్ చేయని చెప్తున్నా. సో చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా క్రౌడ్ అయితే ఎంత ఉందో. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి. సో ఎక్కడ ఇయర్ రింగ్స్ ఉన్న లేడీస్ అయితే అక్కడే ఉన్నారు. ఇవి చాలా డిఫరెంట్గా అనిపించినాయి. నేను ఇప్పుడు ఫింగర్ పెట్టా కదా పర్ల్స్వి, ఎంత బాగున్నాయో అసలు. సో మనం హెవీ డ్రెస్ పైకి అయితే సూపర్ ఉంటాయి. అండ్ మొత్తం జ్యువెలరీ సెట్స్ కానీ సింపుల్ ఉన్నాయి, జ్యువెలరీ సెట్స్ హెవీ ఉన్నాయి. సో ఇలాంటివి అయితే మనకి 150 100 150 అట్లా పెట్టారు ప్రైజెస్ అయితే. అండ్ ఇక్కడైతే మొత్తం కుర్తీసే అండి, చాలా బాగున్నాయి. 3 పీస్ సెట్ కుర్తీస్ ఉన్నాయి ఇక్కడ. నాకైతే అంత నచ్చలేదు, బట్ 3 పీస్ సెట్ క్వాలిటీ అయితే కొంచెం తక్కువ ఉందన్నమాట. సో ప్రైజెస్ తక్కువ ఉన్నాయి, క్వాలిటీ మనకి ఏదైనా ప్రైస్ రేంజ్ బట్టే క్వాలిటీ అనేది ఉంటుంది కదా. సో ప్రైస్ తక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు తక్కువ దగ్గర నుంచి. సో కొంచెం లైనింగ్ వేయనందుకు కొంచెం పల్సగా ఉన్నాయి. సో ఇలాంటివి కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో మేబీ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. సో
మనం కొనేది 200 రూపీస్ టాప్ అయినా 150 రూపీస్ టాప్ అయినా కొంచెం మంచిగా ఉండేది చూసుకోవాలి. సో ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ ఏదైనా సరే, తక్కువ ప్రైస్ అయితే తక్కువ క్వాలిటీ ఉంటుంది. సో ఇక్కడ మీకు టాప్స్ కనబడుతున్నాయి కదా పైనవి, అవైతే 700-800 చెప్పారు. సో మనకి మేబీ తగ్గిస్తుండొచ్చు, కానీ బాగున్నాయి అనమాట. ఇవైతే మొత్తం జ్యువెలరీ సెట్. సో మ్యారేజెస్కి, అకేషన్స్కి మనం ఇక్కడ తీసుకుంటే బెటర్, తక్కువ ప్రైస్లో మంచిగా వస్తాయి అనమాట. చాలా ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఇవి చూడండి, ఇయర్ రింగ్స్ అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. సో ఇవైతే హెయిర్ యాక్సెసరీస్, మనకు తెలుసు కదా లేడీస్ యూజ్ చేస్తారు ఎక్కువ వరకు. అండ్ అయితే క్రౌడ్ అయితే అస్సలు ఎక్కడ నుంచోడానికి కూడా లేదు, ఇట్లా నుంచి ఉంటుంటే. ఇవైతే 100 రూపీస్. ఎక్కువ ఎక్కడైతే తక్కువ ప్రైజెస్ మంచి క్వాలిటీ ఉన్నాయి అక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది, మనం వీడియో తీయడానికి కూడా లేదు, అంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఇవైతే బ్యాంగిల్స్. సో మనకి ఇక్కడైతే ఏది తీసుకున్నా జస్ట్ 100 రూపీస్ అని చెప్పారు. ఏ బాక్స్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, సేమ్ మనకి ఫస్ట్లో ఎట్లా ఉంది అట్లా. సో ఇక్కడైతే మనకి క్లియర్గా ఇక్కడ పెట్టేశారు కాబట్టి మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా 100 రూపీస్, నో బార్గెన్. మళ్ళీ ఇక్కడైతే మొత్తం క్లిప్స్ అనమాట, క్లిప్స్ అండ్ చైన్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు కనబడుతుంది కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. లేడీస్కి అయితే ఒక మంచిగా ఒక 5-6 అవర్స్ అక్కడ పెట్టేస్తే, స్పెండ్ చేస్తే మంచిగా వెతుక్కొని అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మొత్తం టాప్సే అండి. సో ఇందులో మనము సర్చ్ చేసుకుంటే మంచిగా ఉన్నాయి. ఇవైతే ఏవైనా 150 అని చెప్పారు. సో 150కి ఇంకా మంచి క్వాలిటీ అయితే రాదు. సో అక్కడ ఉన్న దాంట్లో మనం బెస్ట్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం బెటర్. సో ఇక్కడ మీకు కొన్ని డ్యామేజ్ ఉన్నాయి, కొన్ని ఇట్లా మనం ఓపెన్ చేస్తున్నప్పుడు కొన్ని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో మంచివి వెతుక్కొని తీసుకోవాలి. అండ్ 150 టాప్స్, 200 టాప్స్, 250 టాప్స్ అండ్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట, చున్నీ విత్ దుపట్టా అట్లాంటి సెట్స్ కూడా. నాకైతే ఇందులో కొన్ని బాగా అనిపించినాయి, లైక్ ఈ వైట్ కలర్ది. ఇదైతే నా బాగా అంటే బాగా నచ్చింది. ఇక్కడైతే 600 ఏమో చెప్పారండి. సో లాస్ట్ 500 అనుకుంటా. సో నాకు కేబిహెచ్పిలో అది 700 చెప్పారు, ఇక్కడైతే 550-500 చెప్పారు. లాస్ట్ 500కి ఇస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది ఈ లైన్లో అయితే. దీంట్లో అయితే మనకి కుర్తీస్ కానీ అన్నీ అయితే చాలా బాగున్నాయి, మీకు అక్కడ కనబడుతుంది కదా పైన. అవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కుర్తీస్ అన్నీ. సెట్స్ ఉన్నాయన్నమాట, ప్యాంట్ విత్ దుపట్టా. ఇవైతే మంచిగా 500 అట్లా రేంజ్లో ఉన్నాయన్నమాట. మనకి తగ్గిస్తారు అడిగితే, 450-400 కూడా ఇస్తారు, 350 కూడా ఇవ్వచ్చు మేబీ మనం బార్గెన్ చేసే బట్టి. వెస్ట్రన్ టాప్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు, 300-400 పెట్టినా కూడా పడితే. వీటికి క్వాలిటీ కూడా చాలా బాగుంది, మరీ ట్రాన్స్పరెంట్ అయితే లేదు. సో ఎక్కడైనా మంచిగా వెస్ట్రన్ ఇష్టపడే వాళ్ళకైతే ఇదైతే బాగా నచ్చుతుంది. సో దీంట్లో అయితే మంచిగా అయితే ఆప్షన్స్ ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ కానీ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి కదా, అసలు కళ్ళు సరిపోవు. ఇన్ని ఆప్షన్స్ ఉంటే లేడీస్కి ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. ఒక 5 ఉంటే అందులోంచి ఏదో ఒక బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, కానీ ఇన్ని గనం ఆప్షన్స్ ఉంటే దాంట్లోంచి ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏది బెటర్ అనేది అర్థమే కాదు కదా. నాకైతే దీనిపైన పడింది, నేను అదే చెప్తున్నా, ఇది బాగుంది కదా అని. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా చెల్లి రాలే అనమాట కేబిహెచ్పికి, అందుకే ఇక్కడ నేను చూపిస్తున్నా తనకి బాగుంది కదా అని చెప్పి. అండ్ ఇవన్నీ కుర్తీసే అండి. సో హెవీగా ఇక్కడైతే ఎట్లా ఉందంటే స్టోన్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ముస్లిం వాళ్ళు అట్లా ఎక్కువ ఇట్లా స్టోన్ వర్క్ ప్రిఫర్ చేస్తారు కదా. సో వాళ్ళకి బుర్కాస్ కానీ ఇవన్నీ ఎక్కువ స్టోనే నేను మోస్ట్లీ చూసినాయి. బ్యాంగిల్స్ కూడా ఎక్కువ హెవీగా మ్యారేజెస్కి వేసుకునేటట్టు చాలా బాగున్నాయి. సో డైలీ వేర్వి అయితే కొంచెం క్వాలిటీ అయితే తక్కువే ఉన్నాయండి, సో చూసుకొని తీసుకోవాలి. అండ్ స్కార్ఫ్స్ అండ్ ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. నైటీస్, నైట్ వేర్, షార్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ కాలేజ్ బ్యాగ్స్ అండ్ షార్ట్ బ్యాగ్స్, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి. బ్యాంగిల్స్ అయితే నైట్ టైంలో అయితే ఇంకా షైన్ ఇస్తాయేమో లైటింగ్కి. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎంత తిరిగినా కూడా ఐటమ్స్ అయితే అయిపోవు, ఇంకా ముందుకెళ్తుంటే ఇంకా అయితే ఎన్ని వస్తున్నాయో. నేను ఇక్కడ ప్రైజెస్ చూపిస్తున్నా కదా, 100 రూపీస్ అంటండి బ్యాగ్, ఏది తీసుకున్నా కూడా 100. సో అక్కడ ప్రైస్ మెన్షన్ చేశారు కదా, మెన్షన్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్ నచ్చితే తీసుకోవచ్చు. సో ప్రైస్ అడిగి కనుక్కోవాలంటే ఇక్కడ కూడా 150 అని చెప్పారు. బ్యాగ్స్ కూడా బాగున్నాయి, ఇవే మనం బయట వెళ్ళి అడిగితే 500-300 అట్లా ఎక్కువ చెప్తూ ఉంటారు. అండ్ షర్ట్స్ ఉన్నాయి, సాక్సెస్ ఇవి, అండ్ చిన్నపిల్లలకి డ్రెస్సెస్ అండ్ ఇట్లా దుపట్టాస్ అయితే ఇలా మీద వేసుకొని వెళ్తున్నారు, ఎంతసేపు క్యారీ చేస్తారో ఏమో అలా. అండ్ ఇక్కడైతే మొత్తం ఇయర్ రింగ్స్, ఆల్రెడీ చాలా ఇయర్ రింగ్స్ చూపించా కదా అని చూపించలేదు. అండ్ షూస్, చప్పలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. షూస్ కూడా మనకు చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బుర్కా అవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చార్మినార్లో మనకి మలై మర్బరీస్ అయితే చాలా ఫేమస్ కదా. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ అది టేస్ట్ చేద్దాం అనుకున్నాం. ఇది సెకండ్ టైం అనమాట టేస్ట్ చేయడం. ఫస్ట్ టైం తిన్నప్పుడు కొంచెం బాగా అనిపించలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే, ఎందుకంటే ఫస్ట్ టైం తిన్నా కదా. మలై బాగుంది, మళ్ళీ మలైలో మల్బరీస్ అంత నచ్చలే. బట్ ఈసారి ఎలా ఉంటుందా అని ట్రై చేద్దామని అనుకున్నాం. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో.
ఈసారి అయితే నాకు కొంచెం బాగా అనిపించింది టేస్ట్. ఫస్ట్ టైం చేసినప్పుడు అంత డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ చూసారా చైన్స్ ఎలా ఉన్నాయో, గోల్డ్ లానే ఎలా మెరిసిపోతున్నాయో, ఎండకైనా కూడా అసలు ఎంత షైన్ ఇస్తున్నాయో. ఒక్కొక్కరు వీడియోస్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ చేతిలో పట్టుకొని అమ్ముతున్నారు. ఇవైతే లాంగ్ లెంత్ ఫ్రాక్స్ అండి. సో చికెన్ కర్రీ కుర్తీస్ అట్లా డిఫరెంట్ ఉన్నాయి, కానీ అది అంత నచ్చలేదు నాకు. ఇవన్నీ ఫ్రాక్స్ వెస్టర్న్ వేసే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అసలు. చూడండి ఎంత బాగున్నాయో. సో 500, 450, 500 అలా చెప్పారు. ఏది తీసుకున్నా కూడా. ఇక్కడ స్లీవ్లెస్ టాప్కి పైన కోట్ వచ్చి అట్లా ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి అసలు. మంచి మంచివి వెతుక్కొని తీసుకోవాలి, కానీ మనకు మస్తు వెరైటీస్ అయితే దొరుకుతాయి. ఇక్కడ దుపట్టాస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ అయితే మల్బరీ మరైజ్ దగ్గర అయితే వచ్చేసాను. సో అదైతే నేను సెకండ్ టైం అనమాట ఇప్పుడు తినడం. సో ఫస్ట్ టైం తిన్నప్పుడు అయితే అస్సలు అంటే నచ్చలేదు, బట్ ఇప్పుడైతే చాలా బాగా నచ్చింది. అప్పుడు తిన్నప్పుడు కంటే ఇప్పుడు బాగుంది అనిపించింది నాకైతే. ఎంత బాగుంది. లేడీసే ఉన్నారనమాట, యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్ వీటి దగ్గర అయితే ఫుల్ పబ్లిక్ అసలు. సో ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్, హెయిర్కి క్లిప్స్ కానీ దాంట్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో. ఇదైతే 3 పీస్ సెట్ అండి. పైన మనకి ఇప్పుడు ఆలియా కట్ మోడల్లో, కానీ ఇదైతే నెక్ సెట్ వెరైటీగా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి చాలా. సో దీనికైతే దుపట్టా వచ్చింది పైన, అండ్ కొన్నిటికి ప్యాంట్స్ కూడా వచ్చాయి. అండ్ ఇవి కూడా చాలా బాగా అనిపించినాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆలియా కట్ మోడల్లో అని, ఫ్లవర్ టైప్లో. ఇవి మనకి 500, 600, 700 అట్లా చెప్తున్నారు ఆన్లైన్లో. ఆఫ్లైన్లో మనకి ఇప్పుడు 400 అలా దొరుకుతాయి. ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్. సో ఎంత బాగున్నాయి కదా, నా దగ్గర చాలా ఉన్నాయి అందుకే తీసుకోలేదు హ్యాండ్ బ్యాగ్స్ కూడా. ఎంత బాగున్నాయో ఇవైతే. అసలు టాప్స్ అయితే మీరు నమ్ముతారు 25కి ఒకటి, 50 రూపీస్కి 2, 200 రూపీస్కి 4 అట్లా అమ్ముతున్నారు అసలు టాప్స్. ఏంటి అంత తక్కువ కాని అనుకున్నా, ఇక్కడ కూడా ఉండే చూడ. అండ్ టాప్స్ అయితే చాలా ఉన్నాయండి. సో వాచెస్ ఇక్కడే పైన వంట ఏవి తీసుకున్నా కూడా 200, 150 అలా చెప్పారు. మెన్ వాచెస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడైతే కలెక్షన్ మొత్తం మెన్వి చాలా ఉన్నాయి అనమాట. కింద ఒక్క లైన్ లేడీస్ ఉన్నాయి, తీసుకుందాం అనుకున్నా కానీ సో నాకైతే అంత మంచిగా అనిపించలేదు కలెక్షన్. లేడీస్ కంటే ఇక్కడైతే జెంట్స్వి బాగున్నాయి. సో బాయ్స్కి అయితే చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ కొద్దిగా ముందుకు వెళ్తుంటే మనకైతే చాలా ఐటమ్స్, ఇంకా ఫుడ్ అండ్ చెరుకు రసం 10 రూపీస్కి అట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ 3 పీస్ సెట్స్ అండి. కానీ నాకు అంత నచ్చలేదు, చూడగానే తీసుకోవాల్సిన అట్లా అంతే అంత కనిపించలేదు. కానీ బాగున్నాయి, వెతుక్కుంటే బాగుంటాయి. బ్లూది కూడా బాగుంది, పింక్ కూడా బాగుంది. సో అందరికి ఒకలా నచ్చదు కదా, సో నాకు కొంచెం చున్నీ ఎక్కువ డిఫరెంట్గా ఉంటే నచ్చుతుంది దుపట్టా అంటే కుర్తీ కంటే కూడా. సో కుర్తీ ఎక్కువ హైలైట్ వస్తే కంటే దుపట్టా ఎక్కువ హైలైట్ వస్తే నచ్చుతుంది. సో ఇలా కూడా కొంతమందికి ఇష్టం కదా హెవీగా వచ్చేవి. సో ఇక్కడైతే మోస్ట్లీ అన్నీ హెవీగానే ఉన్నాయి. అండ్ చైన్స్ కొన్ని షాప్స్ అయితే మొత్తం చైన్స్ గురించే ఉన్నాయి, అవి కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్లా ముందుకు వెళ్తుంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ చిన్నపిల్లలకి సంబంధించినవి. సో ఇక్కడ ఇవన్నీ 3 పీస్ సెట్స్ అండి కుర్తీస్. సో ఇంకా నడుస్తుంటే, సో ఎంత నడుస్తున్నా ఇంకా స్టాక్ వస్తూనే ఉంది, కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తూనే ఉంది. ఇక్కడైతే ఫ్రూట్స్ బౌల్ లాగా ఫ్రూట్ గ్లాస్ అనమాట, డిఫరెంట్ వాటర్ మిలన్ అట్లా అయితే పైనాపిల్ అట్లా కట్ చేసి అయితే పెడుతున్నారు. సో అవైతే అన్హైజినిక్గా మొత్తం ఈగలు వాడడం, తినలేము అసలు స్ట్రీట్ ఫుడ్ బయట ఇట్లా ఓపెన్గా ఉంటే మాత్రం. సో అంతే, ఏ వాటర్ యూజ్ చేస్తారా అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు. కానీ ఇంకేం చేస్తాం ఆ సిచ్యువేషన్లో, ఆ 10 రూపాయలు 20 రూపాయలదే కొనుక్కొని తాగుతారు అందరూ. సో ఇక్కడ కప్స్ బాగున్నాయి కదా, సో ఇట్లా తక్కువ ప్రైస్, నేనైతే ప్రైస్ అడగలేదండి కప్స్ది. అండ్ టాప్స్ అయితే ఒకటి అక్కడ మీకు కనబడుతుంది కదా ఆర్గాన్జా టాప్స్, ఎంత బాగుందో అదైతే. లైక్ 600 ఏమో చెప్పాడు అనుకుంటా, వర్త్ అనిపించింది నాకైతే. నేను అంతగానే వేసుకోను కానీ, సో వేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది, అదైతే చాలా బాగుంది. సో క్లాత్ కూడా బాగుంది, నేను క్లాత్ కూడా టచ్ చేసి చూశాను, బాగుంది అసలు. లాంగ్ లెంత్ వచ్చింది, మంచిగా గేరా వచ్చింది, చున్నీలు కూడా బాగుంది అనమాట. సో మా తమ్ముని అడుగుతున్నా, తీసావా అసలు వీడియో అది అని చెప్పి. అండ్ నాట్ ఓన్లీ ఫర్ నెక్స్ట్ అయితే మెన్స్ వేర్ కూడా చాలా ఉందన్నమాట. పర్ఫ్యూమ్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, షార్ట్స్ కానీ, నైట్ వేర్, నైట్ ప్యాంట్ చాలా ఉందన్నమాట. లేడీస్కే కాదు జెంట్స్కి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బార్గెన్ చేసి తీసుకోవచ్చు. టీ షర్ట్స్, డైలీ వేర్, వాచెస్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. లేడీస్కి ఒక్కరికే కాదు కదా, అక్కడ మోస్ట్లీ జెంట్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళకి కావాల్సినవి కూడా ఉన్నాయి. బట్ నేనైతే వీడియో చూశాను, ప్రైజెస్ అయితే నాకు ఐడియా లేదండి. స్ట్రీట్లో నార్మల్గానే స్ట్రీట్ షాపింగ్ బిలో 500 లోపే ఉంటాయి, 300, 400 అలానే. సో ఎవరివైనా కూడా. సో మంచి కలెక్షన్ అయితే ఉంది అండి, ఒకవేళ వీలు చూసుకొని రండి. కానీ వీకెండ్స్ వస్తే ఇదే ప్రాబ్లం, చాలా రష్ ఉంటుంది, మనం ఎక్కడ స్టేబుల్గా ఉండలేము. సో ఈవినింగ్ టైమ్స్ బెటర్, లైటింగ్కి బాగుంటుంది. అండ్ వీకెండ్ ఇట్లా సాటర్డే సండే రాకుండా ఏదైనా వీక్ డేస్లో వస్తే బెటర్. ఇంత క్రౌడ్ ఉండదేమో అనిపించింది నాకైతే, అంతగానం క్రౌడ్ ఉంది.
అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే వస్తున్నా, నేను ఎండ్ వరకు వెళ్ళానండి మీకు వీడియో చూపిద్దామని చెప్పేసి. సో ఇక్కడైతే చైన్స్ ఎంత బాగున్నాయో, బే ఏమంటే పాండా చైన్ అండ్ యూనికార్న్ అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, చాలా క్యూట్గా అనిపించినాయి. ఐ థింక్ బటర్ఫ్లై అవన్నీ ఉన్నాయి. 100 రూపీస్, ఏది తీసుకున్నా 100 రూపీస్. ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి యాక్చువల్ ఫ్లవర్స్ అవన్నీ. సో అట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఈవిల్ ఐ అవన్నీ ఉన్నాయి అసలు ఇక్కడైతే. ఇది చాలా లోపలికి ఉంది కార్నర్కి. సో మొత్తం అయితే కవర్ చేసేసాను. సో మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక రౌండ్కి అయితే చూపిస్తా. చెప్పా కదా జీన్స్ అవన్నీ ఉన్నాయని. సో ఈ వాచెస్, సో లేడీస్కి జెంట్స్కి అందరికీ ఉన్నాయండి. సో మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి అయితే ఎంత బాగా కనబడుతుందో చార్మినార్ వీడియోలో, చాలా బాగుంది కదా అసలు. అండ్ చైన్స్ చాలా అయితే, అండ్ ఇక్కడైతే స్పీకర్స్, మనకి ట్రైపాడ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ పాడ్స్ అవి కూడా తక్కువకి, అండ్ మొబైల్ పౌచెస్ చాలా అయితే ఐటమ్స్ ఉన్నాయి. సో మనం కొంచెం తీసుకునేటట్టు ఉంటే కొంచెం మంచిగా బార్గెన్ చేసుకొని తీసుకోవడం బెటర్. వాళ్ళైతే డబల్ త్రిబుల్ ప్రైజెస్ చెప్తున్నారు. కేబిహెచ్పిలో కూడా సేమ్. సో పౌచెస్ చూసారా, ఇంత హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ చాలా అయితే బాగున్నాయి, అసలు కళ్ళు సరిపోలేదు. అంతే అండి ఈ వీడియో. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.